నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ చిటిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ అది అసలు ఎప్పటికీ తరగని టాపిక్ అనే చెప్పుకోవచ్చు. నిజంగానే ఇండస్ట్రీలో మీరు ఇన్నేళ్ల నుంచి ఉన్నారు కదా, కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా? ఇప్పుడు నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, నాగార్జున గారితో పనిచేసిన ఒక హీరోయిన్ రీసెంట్గా ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ, ఒక దర్శకుడు పడుకుంటేనే నేను నీకు ఆఫర్ ఇస్తాను అని అన్నారు అని అనేసి చెప్పింది. తను ఎవరో కాదు, సయామి ఖేర్ అనమాట. ఏ దర్శకుడు చెప్పలేదు. అది ఎలా రివీల్ చేస్తారు, చెయ్యరు కదా. సో నిన్న కాక మొన్న మన మిలా మ్యాగీ ఇష్యూలో రమ్యకృష్ణ గారు కూడా ట్వీట్ చేసింది చాలా హాట్ టాపిక్గా వైరల్ అయిపోయింది అది కూడా. సో మీరు ఇన్నేళ్ళుగా ఉన్నారు ఇండస్ట్రీలో, ఉందా కాస్టింగ్ కౌచ్? కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడో లో గ్రేడ్లో అమ్మా. కాస్టింగ్ కౌచ్ ప్రొడక్షన్ మేనేజర్లు వీళ్ళు ఈ మెయిన్ హీరోయిన్ మెయిన్ స్థాయిలో ఉండదమ్మా. ఎక్కడో రేర్ ఒకటి అలా ఉండొచ్చు. కానీ ఈ మెయిన్ చూసేటప్పుడు ఏంటంటే, మేము ఈ కథకి హీరోయిన్గా పనికొస్తా, గ్లామర్గా ఉంటుందా, పర్ఫార్మెన్స్కి ఇది చూస్తాం. నా బెడ్రూమ్కి వస్తుంది కనుక ఇచ్చేయను. కోట్లు పెట్టి సినిమా తీస్తూ దానికోసం వేషం ఇవ్వమ్మ. నా పాత్రకి ఎంతవరకు సూటబుల్, పబ్లిక్లోకి ఈ ఫేస్ని తీసుకెళ్తే గ్లామర్గా ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, గ్లామర్ కింద రిసీవ్ పర్ఫార్మెన్స్ ఎలా తీసుకుంటారు, అవి చూస్తాం. ఎవడో గాలితనంగా ఎవడో రియల్ ఎస్టేట్ నుంచి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో ఓన్లీ సినిమా సరదా కోసం సినిమా తీసేవాడు ఎవడన్నా. అంటే ఇప్పుడు రమ్యకృష్ణ గారు చెప్పింది తప్పంటారా? మరి రమ్యకృష్ణ చెప్పింది నాకు ఆశ్చర్యం. ఎందుకంటే రమ్యకృష్ణ మామూలు మనిషి కాదు. చో రామస్వామి వాళ్ళ మామయ్య. చో రామస్వామి తమిళనాడులో లీడింగ్ ఆర్టిస్టు ప్లస్ పొలిటీషియను ప్లస్ ఆయన ఒక తొగ్లకర్ పేపరు, చాలా ఘనమైన చరిత్ర. ఆయన మన మేనకోడలుగా ఎంటర్ అయింది ఇండస్ట్రీలోకి. ఆ అమ్మాయికి అందరూ రెస్పెక్టబుల్. చిన్నప్పుడు మా దగ్గర మా సూర్యనారాయణ బాబు సినిమాలో చేసింది కదా బిగినింగ్లో, చాలా రెస్పెక్టబుల్. ఎందుకంటే వెనకాల చో కనపడేవారు. చో మంచి పెద్ద చో రామస్వామి అంటే తమిళనాడులో పెద్ద పాపులర్ ప్లస్ కాంట్రవర్సీలు. ఆయన పొలిటికల్ లీడరు, ఆర్టిస్టు, మ్యాగజైన్ తొగ్లక్ మ్యాగజైన్ రన్నింగు అన్నీ ఉంది. సో ఆయన మేనకోళ్ళు అనగానే అమ్మాయికి ఎంట్రీ, ఆయన మేనకోళ్ళుగానే ఎంట్రీ. సో అందరూ రెస్పెక్టబుల్గా చూశారు. ఇప్పుడు నేను సౌందర్యం తీసుకొచ్చానమ్మా. సౌందర్యం నా బెడ్రూమ్కి వస్తే వచ్చిందా సౌందర్య? నాన్సెన్స్. ఆ అమ్మాయిని ఎంతోమందిని చూసి నేను అమ్మాయిని సెలెక్ట్ చేశాను. నాకు నా పాత్రకి ఆ ముగ్ధ మనోహరంగా ముద్దుగా మన ఇంట్లో చెల్లెలు, మన ఇంట్లో పిల్ల ఉన్నట్టు ఉండాలి. మరి ఇప్పుడు రమ్యకృష్ణ గారు సరే, అప్పట్లో అంటే ఒక 1-2 years బ్యాక్ నగ్మ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ని ఇయర్స్ తర్వాత నగ్మ గారు కూడా ఎందుకు చెప్తారు మరి? అడిగి ఉండొచ్చు. నేనంటూ అడిగి ఉండొచ్చు. నేను బలవంతం చేశారా? అడుగుతారు, అడిగి ఉండొచ్చు. వాడి కోరికాడు, బుద్ధి లేనివాడు అడిగాడు. అడిగితే నువ్వు రిజెక్ట్ చేసేవి. అంటే బుద్ధి లేనివాడు అని అంటే అక్కడ ప్రముఖ డైరెక్టర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళే అని అన్నప్పుడు, ఇంకా హెడ్ వాళ్ళే అన్నప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేస్తే మళ్ళీ తర్వాత కెరియర్ ఉండదు కదా. హీరోయిన్ కథలు చెప్పను కొన్ని మీకు. నాకు పలానా హీరోతో వేషం ఇప్పచ్చండి, మీరు ఎక్కడికి రమ్మంటే వస్తానని హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు? సో వన్ సైడ్ కాదు. ఇక్కడేదో డైరెక్టర్ అడిగాడు, అలాగే హీరోయిన్లో ఉన్నారు. పెద్ద హీరోతోటి ఛాన్స్ దొరికితే చాలు, మీరు ఏం కావాలంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి. ఎంతసేపు వాళ్ళెవరు బయటకు వచ్చి చెప్పలేదు కదా, నిజంగా ప్రాబ్లం ఫేస్ చేసి చెప్పరు. వీళ్ళెవ్వరూ పని ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు అంతా అయిపోయినాక ఇప్పుడు చెప్తారు. ఆ రోజు చెప్తే ఆ రోజు కనుక నువ్వు బయటకు ధైర్యం ఉండదు చెప్పు. ధైర్యం లేకనే కదా ఇప్పటికన్నా వేషాలు అంటే అందరి దగ్గర. అంటే సక్సెస్ఫుల్ హీరోయిన్లు అందరూ ఒకళ్ళ దగ్గర పడుకుంటే వచ్చారట. చిల్లర మాటలు, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడే మాటలు, చేతగా డిఫీటర్స్, గేమ్లో ఓడిపోయిన వాళ్ళు మేము ఈ కారణం చేత. రమ్యకృష్ణ గారు ఓడిపోయారా? నగ్మ గారు ఓడిపోయారా? ఓడిపోయింది నగ్మ. ఓడిపోకే ఒక స్టేజ్ నుంచి మతంలోకి వెళ్ళిపోయింది, వేరే మత ప్రచారకులు. మతం వదిలిపెట్టండి సార్, వాళ్ళు సీన్ లో కనిపిస్తే వాళ్ళ యాక్టింగ్ ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళు ముసలోళ్ళు అయినా కూడా గ్లామర్గా ఉండాలని కోరుకుని ఉంటారు. అందుకని కెరీర్ లేదు. ఒక ఏజ్ వరకు హీరోయిన్ లైఫ్ వెరీ షార్ట్. హీరోయిన్లకి 5 to 10 years మ్యాక్సిమం. హీరోలాగా 20 ఏళ్ళు ఉంటారు కదా. అది మన ఆడియన్స్, మన చేతిలో లేదు. మొన్న బాహుబలిలో కూడా రమ్యకృష్ణ గారు హీరోయిన్ కాదు, మదర్ వేషం. అఫ్కోర్స్ మదర్ వేషం అయినా కానీ అంతే. ఒక స్టేజ్ అయినాక వీళ్ళకి హీరోయిన్ దాటేసి ఓన్లీ క్యారెక్టర్స్.
దే ఆర్ ఆర్టిస్ట్ ఎక్కడ ఆ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్గా ఉండిపోతారు. హీరోయిన్ వాళ్ళు అనుభవించి జీవితాన్ని నుంచి బురదలడం తప్పితే జీవితం అనుభవించారు, ఎంజాయ్ చేశారు. మీకు ఇండస్ట్రీ సహకరించకుండానే, ఇండస్ట్రీ మీకు వేషాలు ఇవ్వకుండానే మీరు హీరోయిన్లు అయ్యారా, ఇంత స్టార్లు అయ్యారా? అయిపోయింది, అంతా అయిపోయినాక అప్పుడు మమ్మల్ని అడిగాడు, అప్పుడేదో గోకాడు, ఇప్పుడేదో గోకాడు. మరి గోకిన అలా మిమ్మల్ని గోకితే మీరు ఎందుకు మరి స్టార్ అయ్యారు? గోకితే మరి గోకిన వాళ్ళందరి దగ్గర గోకించుకుని అయ్యారా మీరు స్టారు? అడుగుతాం. మరి ఆ రోజు అడిగారంటే మరి అడిగితే ఒప్పుకోలేదు. మరి మిగతా వాళ్ళ దగ్గర అయ్యండి ఒప్పుకున్నారా? మిగతా వాళ్ళు గోకితే గోకించుకుని మీరు స్టార్లు అయ్యారా? కాదు కదా. ఊరినే ఏదో ఒకటి మీటు అని ఒక ప్రోగ్రాం మొదలైన కాడ నుంచి తయారైంది. ప్రతి వాళ్ళు 7 ఏళ్ల క్రితం నన్ను గోకాడు, 12 ఏళ్ల క్రితం నన్ను రూమ్లోకి పిలిచాడు. సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు, ఏదో వాగేయటమే. నేనంత క్రేజు నేనంటే వాళ్ళకి ఇంత క్రేజు అందరికీ, అందుకని నన్ను గోకుతూ ఉండేవారు అని చెప్పుకోవటం కోసం. అంత తప్పితే ఇంకే కాదు. ఎక్కడో జరుగుతూ ఉంటాయి. మగ ఆడ ఉన్న తర్వాత పురాణ కాలం నుంచి ఇప్పుడు దాకా మగ ఆడిన తర్వాత ఆడ మీద మగవాడికి క్రేజు, మంచి బాగా ఉన్న మగవాడి మీద ఆడదానికి క్రేజు సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. మగ ఆడ ఉన్నంతకాలం ఒకళ్ళొకళ్ళు అది ఇష్టపడితే, ఒకళ్ళిద్దరు ఇష్టపడితే ప్రయాణం చేస్తారు, ఇష్టపడకపోతే దొరకదు. సో ఇది చాలా కామన్ అంటారు. అయితే ఉంది అని కూడా అంటారు అనమాట మీరు. ఉంది అనేది బలవంతం ఇప్పుడు లేదు. ఎవరన్నా రేప్ చేశారా? నేను వస్తావా సస్తావా అన్నారా? వస్తావా రా అని అడుగుండొచ్చు సరదాగా. అడిగితే నువ్వు నో అంటే నేను బలవంతం చేశాను, లేదు కదా. నో అంటే మాకు వేషాలు రావడం, మరి ఎలా వచ్చినాయి 4 వేషాలు? ఎస్ అనే వచ్చినాయి, మీరు ఒప్పుకుంటున్నారా? మేము ఎస్ అని అందరి దగ్గర పడుకున్నాం, అందుకనే మాకు వేషాలు వచ్చినాయి అంటున్నారా? నాకు అర్థం కావట్లా. అంతే కదా మరి. సో ఆల్ దిస్ గాలితనంగా నాకు తెలిసి నేను చిన్నప్పటి చూస్తానమ్మా, ఉంది. అదేమి బలవంతం కాదు, ఫోర్స్ కాదు, కానీ ఉంది. ఉంది. ఇష్టాలు ఏ రంగంలోనే ఉంటుందమ్మా. ఏ సాఫ్ట్వేర్లో లేదా, కన్స్ట్రక్షన్ ఏరియాలో, చిన్న సైజు కన్స్ట్రక్షన్ ఏరియాల్లో కూలీకి మేస్త్రికి లేదా, ఎక్కడైనా ఉంటుంది. ఆడ మగ ఉన్న చోట, ఈ సృష్టిలో ఆడ మగ ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. సీత మీద రావణాసురుడికి కనుపడలేదా? ఉంటూనే ఉంటుంది. ఆ రావణాసురుడు ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ఎలా మృగాళ్ళు ఉన్నారో, ఆ మగవాళ్ళలో మృగాళ్ళు ఇలాగ ఆడదాన్ని చూడగానే అనుభవించాలని కోరుకునే మగవాళ్ళు ఎలా ఉన్నారో, ఆస్వాదించి గౌరవంగా చూడని మగాళ్ళు ఉన్నారు. అలాగే ఆడవాళ్ళల్లోనూ శూర్పణఖలు ఉన్నారు, నీ పద్ధతి గల ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళతో చాలా గొప్ప అన్నట్టు కరెక్ట్గా ఇద్దరు ఈ సృష్టిలో ఆడ మగ రెండూ ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు ఆశ కోరుకుంటూ ఉంటుంది. ఆ కోరిక సవ్యంగా వెళ్ళినంతకాలం బాగుంటుంది. సవ్యంగా లేనప్పుడు ఎప్పుడన్నా మృగాళ్ళు అనేవాడు వాడు కోరుకున్న అందులో బలవంతం చేస్తాడు. అవి అక్కడికి వెళ్తాయి, ఆ స్టేజ్. అది జరుగుతున్నాయి, చూస్తున్నాం సమాజంలో. సినిమా ఫీల్డే మొత్తం వేషమిస్తారు, పడుకుంటేనే వేషమిస్తారంటే ఇప్పుడు వచ్చిన అయిన హీరోయిన్లందరూ పడుకునే వేషాలు తెచ్చుకున్నారు. ఎంత అబాండం అది, ఎంత అబాండం, తప్పుడు అబాండం కదా, అది రాంగ్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.